నమస్తే, వెల్కమ్ టు కంచర్ల మీడియా. విజయనగరం జిల్లా పూసపాటి రేగ మండలం పదివాడ పంచాయతీ పరిధిలో 2 పంటలు వండే వ్యవసాయ భూములను దోచుకునేందుకు కొంతమంది బడా నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ ఆ పంచాయతీ పరిధిలోని రైతులు నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం అందించారు. ఐటీ హబ్ పేరుతో తమ భూములను కారుచౌకగా దోచుకునేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాంత అభివృద్ధి పేరుతో పంచాయతీ పరిధిలో భూములను కొట్టేసేందుకు దళారులు తమపై ఒత్తిడి వస్తున్నారని, తమ ప్రాణాలు ఉండగా భూములను అమ్మే ప్రసక్తి లేదని వారు స్పష్టం చేశారు. ప్రభుత్వం నుండి జిల్లా అధికార యంత్రాంగం నుండి ఎటువంటి సమాచారం లేకపోయినా కొంతమంది తమపై ఒత్తిడి తీసుకురావటం సమంజసం కాదని కలత చెందుతున్నారు. జిల్లా యంత్రాంగం స్పందించి తమ సమస్యకు పరిష్కారం చూపాలని వేడుకున్నారు. వ్యవసాయదారులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. వ్యవసాయం మీద ఆధారపడే జీవించే వాళ్ళు చాలా ఎక్కువ మంది. గవర్నమెంట్ ఐటీ కంపెనీలు పెడతామని చెప్పేసి ఒక ప్రకటన చేయడం జరిగింది. ఆ ప్రకటన ప్రకారంగా కొల్లావలసలో 774 ఎకరాల భూమి, అలాగే మా పక్క పంచాయతీ అంటే పసుపావలో, అలాగే ఎరుకొండలో, పెద్దవాడ, నడిపిల్లి, మా పూసపాట మండలంలో 6 పంచాయతీలు, 7 రెవెన్యూ గ్రామాలండి. ఈ రెవెన్యూ గ్రామాలలో సుమారు 4000 చిల్లర ఎకరాల భూమిని తీసుకొని గవర్నమెంట్ ఐటీ పార్కులు పెడతామని చెప్పేసి వాగ్దానం చేసింది. దానికి మేమందరం కూడా వ్యతిరేకిస్తున్నాం రైతులని. ఎందుకంటే మా జీవనోపాధి వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నాం. మేమంతా కొబ్బరి తోటలు గట్రా వేసి ప్రతి నెల ఎంతో కొంత పంట ఫలసాయం వల్ల మేము జీవనోపాధి చేస్తున్నాం. ఈరోజు భూములు ఇచ్చిస్తే మేము ఆర్థికంగా దెబ్బతింటాం. రెండోది గ్రామాలు విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోవాలి తప్ప ఆ గ్రామంలో నివసించే మార్గం లేదు. అయితే గవర్నమెంట్ అభివృద్ధి చేయొచ్చు, కాకపోతే ప్రభుత్వ భూములు ఉన్నాయి, గవర్నమెంట్ భూములు చాలా ఉన్నాయి. కొండపాలెం భూములు కానీ, వాగపాలెం భూములు కానీ, బంజరీ భూములు కానీ ఉన్నాయి. అవే తీసుకొని ఆ కంపెనీలకు ఇచ్చి అభివృద్ధి చేయిస్తే మంచిదే. కానీ రైతులు వ్యవసాయం చేసే భూమి తీసుకోవడం అయితే రైతులు పట్టగొట్టినట్టే మా ఆలోచన అండి. ఈ నిర్ణయాన్ని గవర్నమెంట్ వారు వెనక్కి తీసుకుంటారని కోరుతూ ఈ రోజు కలెక్టర్ గారికి ఈ 7 పంచాయతీల ద్వారా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందండి.